షేమ్లెస్ కేరళలో జరిగిన విషయం బాగా వైరల్ అయింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఒక లేడీ తన వ్యూస్ కోసం, తనకు ఫాలోవర్స్ కోసం, దాని ద్వారా వచ్చే ఆ నీచపు డబ్బు కోసం ఒక సాదా సీదా వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వీడియోని తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి తన చావుకి కారణమైంది. సోషల్ మీడియాలో వచ్చేది ప్రతిదీ నిజం కాదు. అలా నిజమని నమ్మి ఈ రోజు ఒక ప్రాణాన్ని బలి తీశారు. ఇక్కడ ఒక పెద్ద గొప్ప విషయం చెప్పనా, ఈ అమ్మాయి పెట్టిన పోస్ట్ ను ప్రతి ఒక్కళ్ళు షేర్లు చేసి, కామెంట్ చేసి, లైకులు చేసి ఈ వీడియోని బాగా వైరల్ చేసి తను చనిపోయిన తర్వాత అయ్యో చనిపోయాడే దీనికి కారణం ఇదే అమ్మాయి అని చెప్పేసి మళ్ళా ఇదే జనం తిరిగి ఆ అమ్మాయినే మళ్ళీ ఈ అమ్మాయిదే తప్పు అని చెప్పి మరలా అమ్మాయి మీదే పోస్టులు పెట్టి షేమ్ కదా, షేమ్ అనిపించట్లేదా మీ అందరికి? అసలు చండాలంగా. ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి పనులు చెయ్యకండి. మీరు పెట్టే ప్రతి పోస్ట్ ని మిమ్మల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు చూస్తారు, అది నిజమని నమ్ముతారు. ఇది ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కి చెప్తున్నా నేను. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. ఈ రోజు ఆ కుటుంబం అన్యాయం అయిపోయింది. ఆ దరిద్రపు పనులు మానుకోండి దయచేసి.